వరంగల్ తూర్పు కాంగ్రెస్లో విభేదాలు మరింత ముదురుతున్నాయి. మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరుడి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ సీఎంకు ఫిర్యాదులు అందుతున్నాయి. మంత్రి అనుచరుడి మెప్పు కోసం పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మంత్రి అనుచరుడు నవీన్ రాజ్ మెప్పు కోసం సందీప్ను కొడుతూ వీడియో కాల్ ద్వారా చూపిస్తూ మెప్పు పొందే ప్రయత్నం చేస్తారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల తీరుపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సందీప్ ఇంటికి వెళ్లి ఎర్రబెల్లి స్వర్ణ పరామర్శించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలకు సంబంధించి ఎవరైనా స్పందించారా? కొండా సురేఖ కావచ్చు, అలాగే పార్టీ అధిష్టానం కావచ్చు. ఇప్పటివరకైతే అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కానీ అధిష్టానానికి ఎవరికి వారే క్యాడర్ అంతా వెళ్లి పిసిసి చీఫ్ కుమార్ గౌడ్ కు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మంత్రి, మిగతా జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ బసవరాజరావు సంబంధించిన ఆ క్యాడర్ ఎట్లా కార్యక్రమాలను కొనసాగుతుంది, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నట్టు కూడా ఎవరికి వారే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇతర రాష్ట్ర నేతలకు ఫిర్యాదు చేసుకుంటూ వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరుడు వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ కు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గాన్ని శాసిస్తున్నటువంటి మంత్రి అనుచరుడు మెప్పు కోసం పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. పోలీసుల విధి నిర్వహణలో ఒక నాయకుడి మెప్పు కోసమే ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి నాయకుడు మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారు. ప్రశ్నించినటువంటి పాపానికి సొంత పార్టీ నాయకులపై పోలీసులు ప్రతాపం చూస్తున్నారు. 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సందీప్ ను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఇంటిజార్ గాంధీ పోలీసులు చిత్కబాదినట్టు తెలిసింది. అయితే మంత్రి అనుచరుడు నవీన్ రాజు మెప్పు కోసమే సందీప్ ను కొడుతూ వీడియో కాల్ ద్వారా చూపిస్తూ పోలీసులు మెప్పు పొందేటువంటి ప్రయత్నం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే గమనిస్తున్నాం. ఈ విషయం తెలిసినటువంటి జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వెంటనే సందీప్ ఇంటికి వెళ్లి ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, అసలు ఏం జరిగింది, ఎందుకు పోలీసులు కొట్టాల్సిన పరిస్థితి అంటూ కూడా సందీప్ ఇంటికి వెళ్లి డిసిసి ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ పరామర్శించారు. పోలీసులు కావచ్చు, మంత్రి అనుచరుడు తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశాం, తప్పకుండా చర్యలు ఉండాలి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పాత కొత్త నేతల మధ్య తరచూ అనేక కార్యక్రమాలలో వాగ్వాదం చోటు చేసుకోవడం కావచ్చు, అనేక కార్యక్రమాలలో వర్గ విభేదాలు బయటపడుతూ పాత కొత్త నేతల ఘర్షణ వాతావరణం కొనసాగుతుంటేనే ఇటు ఎమ్మెల్సీ కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వీళ్ళంతా ఒక టీమ్ గా, వీళ్ళు ఒక గ్రూప్ గా విడిపోయి రాజకీయాలను కొనసాగిస్తుంది. ఇటు మంత్రి అనుచరులు కావచ్చు, మంత్రికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు వీరంతా కూడా ఒక గ్రూప్ గా విడిపోయి వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో ఎందుకు ఇంత విభేదాలు ముదురుతున్నాయి, వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో ఎందుకు ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి, ఇప్పటికైనా రాష్ట్ర అధిష్టానం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి కాంగ్రెస్ పార్టీ తూర్పులో ఈ విధంగా కాకుండా ఒక సమన్వయం ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో అందరి నాయకులకు సమన్వయం కోసం, అందరి నాయకులకు గౌరవం దక్కే విధంగా, అందరి నాయకులను ఒకేలా చూసే విధంగా పార్టీ కార్యక్రమాలు కొనసాగాలి. కానీ కొంతమంది మంత్రి అనుచరులు రెచ్చిపోవడం కావచ్చు, కొంతమంది మంత్రి అనుచరులు గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతున్నారని చర్చ కొనసాగుతుంది. మరి ఈ విభేదాలకు సంబంధించుకోవచ్చు, వివాదానికి సంబంధించుకోవచ్చు, కొత్త పాత నేతల మధ్య సంబంధించుకోవచ్చు, ఈ సందీప్ ను పోలీసుల తీరుకు సంబంధించి పార్టీ అధిష్టానం ఎట్లా స్పందిస్తుంది, మంత్రి కొండా సురేఖ, కొండా మురళి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, సందీప్ ని పరామర్శిస్తారు, అసలు సందీప్ ను పోలీసులు ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎవరు ప్రోద్బలంతో సందీప్ ను పోలీసులు కొట్టారనే అన్ని విషయాలు కూడా కాంగ్రెస్ నేతలు అయితే చర్చించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో అంటూ జిల్లా వ్యాప్తంగా అనేక రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.